స్తోత్రమేసయ్యా, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి దేవుడు ఈ దినాన్ని మరి బహుమానం కింద మనకి ఇచ్చి ఉన్నాడు. అలాగే మరి ఈ దినము నేను యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించిన దినము నేటికి 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరంలోనికి అడుగు పెడుతుండగా ఆత్మీయ పుట్టినరోజుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నేటికి 3 సంవత్సరాలు యూట్యూబ్ పరిచర్య ప్రారంభించి దేవుడు నాకు కొన్ని పరిచర్యలు దేవుడు అప్పచెప్పి ఉన్నాడు. దేవుడిచ్చిన తలాంతుని బట్టి బ్లాక్ బోర్డ్ పరిచర్య 1 సంవత్సరం స్టార్ట్ చేశాను. తర్వాత మరొక సంవత్సరం నాటికి దేవుడు నన్ను ఆ పనిలో నమ్మకత్వాన్ని చూసుకోవటం యూట్యూబ్ పరిచర్య ప్రారంభించమన్నప్పుడు ఈ 15వ తారీఖు ప్రారంభించడానికి దేవుడు కృప చూపించారు. అయితే రేపు యూట్యూబ్ ప్రారంభిస్తాననగా మొదటి దినం అయితే నేను చాలా అస్వస్థతకు గురయ్యాను. ప్రాణమే పోయిందన్న పరిస్థితికి మీరు వెళ్ళిపోయిన స్థితి. అయితే నా ప్రభు నన్ను కరుణించి నాపై కృప చూపించి ఆయుష్నిచ్చి మీ అందరి కోసం ఒక నిబంధనగా దేవుడు దినమిచ్చాడు. మీకు అందరికీ వాగ్దానాన్ని అందించడానికి దేవుడు తన కృప చూపును బట్టి యేసయ్యకు వందనాలు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలు కలిసే ఉంటాయి. గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడే వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడారు. చనిపోతానన్న పరిస్థితి నుంచి దేవుడు నన్ను లేవనెత్తి నన్ను కాపాడి ఏమంటున్నాడంటే అన్యజనులకు వెలుగుగాను నిబంధనగాను, ఇంకేమంటున్నాడంటే వెలుగుగాను నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా నన్ను దేవుడు బలపరిచి దినాన్ని మీ మధ్యలో ఉంచి ఈ 3 సంవత్సరాలు యూట్యూబ్ పరిచర్యను కొనసాగించడం దేవుడు కృప చూపించారు. అంతేకాకుండా మరికొన్ని పరిచర్యలు దేవుడు చేయడానికి నాకు కృప ఇవ్వాలని ఆయన ఇచ్చే ప్రతి పరిచర్యలో నేను నమ్మకంగా ముందుకు సాగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ దినం ఈ పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు తెలియదు, కానీ నా ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నన్ను ప్రేమించిన దేవుడు నిన్నును ప్రేమిస్తున్నాడు. నీ పరిస్థితి ఈ దినం ఉన్నట్టు రేపు ఉండదు. భయపడద్దు. ఎందుకంటే నేను ఆ దినం భయపడ్డాను. రేపు యూట్యూబ్ ప్రారంభిస్తానగా ఈ దినము చనిపోయే పరిస్థితి. అయితే నా ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము చాలా విలువైంది, బలమైంది, నన్ను నిలబెట్టుకున్నది గనక ఈ దినం ఈ వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటే నిన్నును కూడా అనేక మందికి వెలుగుగాను నిబంధనగాను బందీగృహంలో ఉన్న వారిని వెలుపులకి తెచ్చుటకును, చీకటిలో ఉన్న జనులను వెలుపులోకి నడిపించడానికి, గుడ్డివారు కన్నులు అంటే ఏది అంధత్వం నుండి దేన్ని కనుగొనలేకపోతున్నారో దాన్ని కనుగొనేటట్టు, అనగా యేసు ప్రభువుని అంగీకరించేటట్టు నీవు అందరినీ నడిపించబోతున్నావు. మనందరూ కలిసి ముందుకు సాగుదామా? దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఆనాడు ప్రభువా నువ్వు నాకు ఇచ్చే వాగ్దానం మరణపాయ స్థితి నుంచి నన్ను విడిపించి నువ్వు ఇచ్చిన వాగ్దానమును బట్టి నాయన నమ్మదగినవాడు, పిలిచినవాడు, నువ్వు నమ్మదగినవాడు నాయన. నువ్వు నడిపించుకుంటున్నావు. యూట్యూబ్ పరిచయం స్టార్ట్ చేయించి ప్రభువా 3 సంవత్సరాలు దినానికి పూర్తయి నాయన నీకు వందనాలు నాయన. నీ చిత్తమైతే నీ రాకడాలు చెప్తే అనేకమైన నాయన ఇట్టి యూట్యూబ్ వీడియోలు చేసి నీ ప్రజలకు వెలుగుగా ఉండడానికి నన్ను, నా కుటుంబాన్ని, అలాగే
ఈ ప్రార్థనలు ఎక్కువసిన ప్రతి ఒక్కరిని అనేక మందికి వెలుగుగా ఆశీర్వాదకరముగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరణ ఛాయలు గల వారిని, మరణ పడకల మీద ఉన్న వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నేను ఈ దినం ఇచ్చిన ఆత్మీయ పుట్టినరోజుని బట్టి కూడా నీకు వందనాలు. నీ చిత్తమైతే నీ రాకడ వరకు నేను ప్రభా, నీ రాకడ ఆలస్యమైతే మరి కొన్ని సంవత్సరములు నా తండ్రి ఈ భూమి మీద నీ పరిచర్యను నేను నమ్మకంగా చేయడానికి నీ కృపను అనుగ్రహించమని అనేక మందికి వెలుగుగా ఆశ్రయంగా నా తండ్రి మీరు మాకు ముందుండి నడిపించమని, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, రక్షించుకునే భాగ్యాన్ని మీరు దయచేయమని, నీ కాపుదలు ఉంచమని, తోడైండమని తండ్రి. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటాన్ని ఉంచమని. అలాగే ప్రభువా, ఈ దినం నా తండ్రి నాయన విశ్రాంతి దినాన్ని ఎంతమంది పరిశుద్ధంగా ఆచరిస్తారు వారందరి జీవితాల్లో నీ యొక్క కృప మెండుగా కలుగునుగా కానీ ప్రార్థిస్తూ, ఆరాధనలు ఘనంగా జరగాలి, నీ మహిమ దిగి రావాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. మరి అలాగే మరెన్నో సంవత్సరాలు నేను నా బిడ్డలు, నా కుటుంబం అంతయు మరి దేవుని సేవలో ముందుకు సాగడానికి మీరు అందరూ నన్ను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.